హాయ్ ఫ్రెండ్స్, మీరు చూస్తున్నారు ఐటీ జాబ్ డ్రీమ్స్ ఏబీ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఈ ఛానల్ అనేది జూనియర్ లైన్మెన్ కోర్స్ కోసం ప్రిపేర్ అయినటువంటి విద్యార్థుల కోసం మనం వీడియోస్ చేయడం జరుగుతుంది. అదేవిధంగా ఐటీఐలో ఎలక్ట్రిషియన్ కోర్స్ చేస్తున్న విద్యార్థులకి ట్రేడ్ థియరీ సబ్జెక్ట్ అనేది మనం క్లాసులు అనేది అందించడం జరుగుతుంది. సో లాస్ట్ క్లాస్లో కెపాసిటర్స్, కెపాసిటెన్స్ అనే చాప్టర్ మనం చెప్పుకుంటూ ఉన్నాము. సో కెపాసిటర్స్ ఈజ్ ఏ స్టోరేజ్ డివైస్. సో కెపాసిటర్ అనేది ఒక స్టోరేజ్ డివైస్. ఇది ఎనర్జీని స్టోర్ చేసుకుంటుంది అని చెప్పేసి గతంలో నేను చెప్పడం జరుగుతుంది. సో ఇక్కడ ఎనర్జీ స్టోరేజ్ అంటే ఎంత అమౌంట్ ఆఫ్ ఎనర్జీ అనేది స్టోర్ చేసుకుంది అన్నదానికి ఒక సూత్రం మనకు ఉంటుంది. E = ½ CV². ఇక్కడ మనకి E = ఎనర్జీ అవుతుంది. సో ఎంత ఎనర్జీ అనేది స్టోర్ చేసుకుంది అనేది. C అంటే మనకి కెపాసిటెన్స్. సో C అంటే కెపాసిటెన్స్. సో V అంటే వోల్టేజ్. సో మనకు ఒక సర్క్యూట్లో సపోజ్ మనకి ఒక సర్క్యూట్ ఉంది. సో ఈ సర్క్యూట్లో కెపాసిటర్ ఉంది అనుకో. ఇక్కడ మనం వోల్టేజ్ అప్లై చేస్తాము, ఒక 220 volts అప్లై చేస్తాము. సో మన వోల్టేజ్ ఉంటుంది, సో కెపాసిటెన్స్ ఉంటుంది. సో ఈ వోల్టేజ్ CV వాల్యూస్ అంట. అంటే ఇక్కడ C వాల్యూ అంటే ఇక్కడ వోల్టేజ్ వాల్యూ, V వాల్యూ. ఈ రెండు వాల్యూస్ చూస్తే మనం ఎనర్జీ స్టోరేజ్ ఎంత అనేది ఈ ఫార్ములా ద్వారా మనం కనిపెట్టవచ్చు. సో ఎనర్జీ స్టోర్డ్ ఇన్ ద కెపాసిటీ ½ CV². సో రేపొద్దున ఎగ్జామ్లో డైరెక్ట్ ఫార్ములాస్ అడిగే అవకాశం ఉంటుంది. సో ఎనర్జీ స్టోరేజ్ ఫార్ములా ఏంటి కెపాసిటెన్స్ అంటే ½ CV². ఇక్కడ E అంటే ఎనర్జీ, C అంటే కెపాసిటెన్స్, V అంటే వోల్టేజ్. మనకి లేదంటే ఒక్కోసారి ప్రాబ్లమాటిక్లో వోల్టేజ్ ఇస్తాడు, కెపాసిటెన్స్ ఇస్తాడు, ఎనర్జీ కనుక్కోమంటాడు. లేదంటే ఈ వాల్యూ ఇస్తాడు, C వాల్యూ ఇస్తాడు, వోల్టేజ్ కనుక్కోమంటాడు. లేదంటే ఈ వాల్యూ ఇస్తాడు, వోల్టేజ్ వాల్యూ ఇస్తాడు, కెపాసిటెన్స్ వాల్యూ కనుక్కోమంటాడు. సో ప్రాబ్లమాటిక్స్లో మనకి ఈ ఫార్ములా అనేది చాలా ముఖ్యమైన ఇంపార్టెంట్ విషయం అవుతుంది. సో when a capacitor is charged by applying the voltage across it, then its voltage takes a little time to reach its maximum value from 0. The amount of work done in raising potential difference from 0 to its maximum value is called storage energy. సో మనం ఒక సర్క్యూట్లో ఎప్పుడైతే వోల్టేజ్ ఆన్ చేస్తామో, కరెంట్ పాస్ అవుతుందో, ఈ కెపాసిటర్ అనేది స్టోరేజ్ జరుగుతుంది. ఈ స్టోరేజ్ అనేది 0 నుంచి దాని మ్యాక్సిమం పొజిషన్కి వెళ్తుంది. సో ఈ 0 నుంచి మ్యాక్సిమం పొజిషన్కి వెళ్ళడానికి పట్టే టైంని మనం స్టోర్డ్ ఎనర్జీ అంటాం, లేదా స్టోరేజ్ కెపాసిటీ అంటాం. ఆ కెపాసిటీ యొక్క స్టోరేజ్ కెపాసిటీ అని మనం చెప్పుకోవచ్చు. సో తర్వాత కెపాసిటర్స్ ఇన్ సిరీస్ అండ్ ప్యారలల్ కనెక్షన్ ఆఫ్ కెపాసిటర్స్. సో సిరీస్ కనెక్షన్. కెపాసిటర్స్ కనుక మనం సిరీస్లో కనెక్ట్ చేస్తే ఇది C1, ఇది C2, ఇది C3. ఈ విధంగా మనం కెపాసిటర్స్ కనుక ఒక సర్క్యూట్లో సిరీస్లో కనెక్ట్ చేసినట్టయితే C1, C2, C3 ఈ విధంగా 3 కెపాసిటర్స్ సిరీస్లో కనెక్ట్ చేసినట్టయితే టోటల్ కెపాసిటెన్స్, ఆ సర్క్యూట్ యొక్క టోటల్ కెపాసిటెన్స్కి ఒక ఫార్ములా ఉంటుంది. సో టోటల్ కెపాసిటెన్స్ CT మనకి ఫార్ములా ఏమవుతుంది అంటే 1/C1 + 1/C2 + 1/C3 and so on. 1/C1 + 1/C2 + 1/C3 అవుతుంది. ఇది మనకి ఫార్ములా అవుతుంది టోటల్ కెపాసిటెన్స్కి సిరీస్ కనెక్షన్ అంటే మనకి రెసిస్టర్ అయితే R1 + R2 R3 అవుతుంది సిరీస్ కనెక్షన్ అయితే. కెపాసిటర్లో అయితే ఉల్టా అవుతుంది. ఉల్టా ఏంటంటే సిరీస్ ప్యారలల్ కనెక్షన్ లాగా, ప్యారలల్ కనెక్షన్ సిరీస్ కనెక్షన్ లాగా ఫార్ములా మారిపోయింది. సపోజ్ రెసిస్టర్స్ ఉన్నాయనుకో సిరీస్లో, సపోజ్ ఇలా సిరీస్లో R1, R2, R3 ఉంటే మనం టోటల్ రెసిస్టెన్స్ ఏమైంది
R1 ప్లస్ R2 ప్లస్ R3 అవుతుంది. కానీ మనకి ఇక్కడ ఈ కేసులో కెపాసిటెన్స్లో సిరీస్ కనెక్షన్ ప్యారల్ లాగా అవుతుంది. సో సిరీస్ కనెక్షన్లో కెపాసిటర్కి రెసిస్టర్స్కి తేడా ఉంటుందండి. ఇది మీరు గమనించుకోవాల్సి ఉంటుంది. చాలా 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 ఇంపార్టెంట్ క్వశ్చన్. డైరెక్ట్ బిట్స్ అనేవి రిపీట్ అవుతూ ఉంటాయి. సో కెపాసిటర్స్ కనెక్షన్ అయితే సిరీస్ కనెక్షన్ అయితే మనకి టోటల్ కెపాసిటెన్స్ ఈక్వల్ 1/C1 ప్లస్ 1/C2 ప్లస్ 1/C3 అవుతుంది. అదే మనకి ప్యారలల్ కనెక్షన్ కనుక అయితే సో కెపాసిటర్స్ ఇన్ ప్యారలల్ కనెక్షన్ కనుక అయితే డైరెక్ట్గా చాలా ఈజీ అవుతుంది. సో ఇది మనం C1 అనుకుంటే, ఇది C2 అనుకుంటే, ఇది C3 అనుకుంటే, ఈ విధంగా మనకి 3 కెపాసిటర్స్ అనేవి ప్యారలల్లో కనెక్ట్ చేయడం జరుగుతుంది. సో C1, C2, C3. సో ఇప్పుడు మనం అప్లైడ్ వోల్టేజ్ ఉంటుంది, సప్లై ఇస్తాము. ఇక్కడ అప్లైడ్ వోల్టేజ్ సప్లై ఇస్తాము. ఇప్పుడు టోటల్ కెపాసిటెన్స్ ఏంటంటే CT ఈజ్ ఈక్వల్ టు ఇక్కడ C1 ప్లస్ C2 ప్లస్ C3 అవుతుంది. సో ఇది మీరు గమనించాల్సి ఉంటుంది ఫ్రెండ్స్. డైరెక్ట్గా మనకి జూనియర్ లైన్మెన్ కోర్సుల్లో కావచ్చు, అలాగే మనకి ITI ఎగ్జామ్స్లో కావచ్చు, మనకి ఈ ఫార్ములాస్ మీద మనకి ఖచ్చితంగా ప్రాబ్లమాటిక్ బిట్స్ అనేవి రిపీట్ అవుతుంది. సపోజ్ ఇక్కడ ఒక కెపాసిటీ సర్క్యూట్ ఇచ్చాడు. సపోజ్ ఇక్కడ 0.5 మైక్రో ఫ్యారడ్, 1 మైక్రో ఫ్యారడ్, 2 మైక్రో ఫ్యారడ్స్ వాల్యూ ఇచ్చాడు. CT వాల్యూ కనుక్కోమంటే ఏం చేస్తారు? సో C1 ఎంత? సూత్రం CT ఈజ్ ఈక్వల్ టు సింపుల్ 1/C1 అంటే ఎంత? 1/0.5 ప్లస్ C2 ఎంత? 1/1 అంటే 1 వస్తుంది, ప్లస్ 1/C3 ఎంత? C3 అంటే 2 కాబట్టి 2. సో కసా కడితే ఏమవుతుంది? 0.5 1 2. సో 0.5 లేదా సో 0.5 తీసుకుంటే 1 2 4. ఓకే, 0.5 into 2 1 4 అవుతుంది. LCM ఎంత? 4 అవుతుంది. సో 4 LCM అవుతుంది. సో 0.5 అనేది 8 టైమ్స్ అవుతుంది, 1 అనేది 4 టైమ్స్ అవుతుంది, ప్లస్ 2 అనేది 2 టైమ్స్ కాబట్టి 2. సో 10 ప్లస్ 4 14/4. సో ఆన్సర్ వచ్చేసి 3 పాయింట్ సంథింగ్ అనేది ఉంటుంది. సో ఈ విధంగా మనం ఒక ప్యారలల్ సర్క్యూట్లో CT వాల్యూ కనుక్కుంటాం. అదే మనకి సేమ్ కేసు C1 ఈజ్ ఈక్వల్ 0.5, C2 ఈజ్ ఈక్వల్ 1, C3 ఈజ్ ఈక్వల్ టు 2 ohms 2 మైక్రో ఫ్యారడ్స్ ఇచ్చాడు అనుకోండి. అప్పుడు ఏమవుతుంది? CT అనేది ప్యారలల్ సర్క్యూట్లో 0.5 C1 ప్లస్ C2 ప్లస్ C3. సో 0.5 ప్లస్ 1 ప్లస్ 2. సో ఆన్సర్ ఏమవుతుంది? 2 ప్లస్ 1 3, 3 ప్లస్ 0.5 3.5 ఫ్యారడ్స్ అవుతుంది. సో కెపాసిటెన్స్ యూనిట్ ఫ్యారడ్ కాబట్టి సో ఫ్యారడ్స్ అవుతుంది. ఈ విధంగా మనకి కెపాసిటెన్స్ కనెక్షన్, సిరీస్ కనెక్షన్, ప్యారలల్ కనెక్షన్ చాలా చాలా ఇంపార్టెంట్ అండి. సో జూనియర్ లైన్మెన్స్కి ప్రిపేర్ అయ్యేటువంటి విద్యార్థులకి ఖచ్చితంగా బిట్స్ అనేవి రావడం జరుగుతుంది. సో మీరు చూస్తున్నారు ITI జాబ్ డ్రీమ్స్ AP యూట్యూబ్ ఛానల్. చాలామంది సబ్స్క్రైబ్ చేసుకోకుండా వీడియోస్ ఇస్తున్నారు ఫ్రెండ్స్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్. దిస్ ఈస్ గోపినాయక్ సైన్.